హైదరాబాద్లోని నాగోల్లో పోలీసులను కంటతడి పెట్టించే హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 3 రోజుల క్రితం కుమారుడు చనిపోయిన అంధవృద్ధ తల్లిదండ్రులు గుర్తించకపోవడం స్థానికులను కలిచివేస్తుంది. నాగోల్లో అంధుల కాలనీలో నివసిస్తున్న కాలువ రమణ, శాంతకుమారి దంపతుల కుమారుడు 3 రోజుల క్రితం ప్రమోద్ మద్యమత్తులో మరణించారు. అయితే కుమారుడు మరణించిన విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు. ఓవైపు ఆకలి, మరోవైపు కుమారుడు చనిపోయిన విషయాన్ని గుర్తించలేక 3 రోజుల పాటు ఏం చేయాలో పాలుపోక అలాగే ఉండిపోయారు. 3 రోజుల తర్వాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు నాగోల్ పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నాగోల్ సీఏ సూర్యనాయక్, ఎస్ఐ శివనాగప్రసాద్లో మానవత్వం చాటుకున్నారు. ఇంట్లో కులిన స్థితిలో ఉన్న మృతదేహం మంచంపై తల్లిని, కొద్ది దూరంలో తండ్రిని గుర్తించి కన్నీటి పర్యంతమయ్యారు. ఇంట్లో ఉన్న దంపతుల్ని మాట్లాడించే ప్రయత్నం చేసినా ఆహారం తీసుకోకపోవడంతో ఇద్దరూ మాట్లాడలేకపోతున్నారు. వెంటనే వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చారు. దంపతులకు స్నానం చేయించారు. ఆహారం, మంచినీళ్లు అందించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాకినాడనా యానమా అమలాపురమా? కాకినాడ దగ్గర ఏ ఊరు? తాళరేవు. మీరు ఎన్నాళ్ళైంది ఇక్కడికి వచ్చేసి? ఆడపిల్లలు లేరు మీకు? ఇద్దరు మగపిల్లలే. పెద్ద కొడుకు ఎక్కడున్నాడు? పెద్ద కొడుకు జాబ్ చేసుకుంటున్నాడు అండి. అక్కడ వస్తాడా ఎప్పుడన్నా ఇంటికి? వస్తాడండి. ఎప్పుడు వస్తాడు? ఏమో అండి. ఎప్పుడు. ఆయనకు భార్య పిల్లలు ఉన్నారా? ఉన్నారండి, భార్య పిల్లలు ఉన్నారా? ఆయన ఎక్కడుంటా అన్నాడు? ఇప్పుడు 7 రోజులైంది తినక. తెప్పియనా ఏమన్నా? తింటావా? ఏమన్నా తెప్పినా తింటావా? తింటారండి, తింటారు, బాగా తింటారు.